కావాలి. కానీ ఈ ఇంట్లో వాళ్ళు సచ్చినా కూడా వాళ్ళకే సంబంధం లేదో. అత్తయ్య గారు, ఏందమ్మి, నా మాటలకి బాధగా ఉండదా? మరి నా కళ్ళ ముందే నా కూతురు భవిష్యత్తు గాల్లో పెట్టిన దీపం మాదిరి ఉంటుందో ఆరిపోతుందో తెలియకుండా ఉంటుంటే నాకెంత బాధగా ఉంటది. అత్తయ్య గారు ప్లీజ్ అలా మాట్లాడకండి. ఈ అరెస్ట్ వల్ల మధుకైతే ఏం కాదు. మేమిప్పుడే మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళకి మా పరిస్థితి అర్థమయ్యేలా చెప్తాం పిన్ని. ఏంది అర్థమయ్యేలా చెప్తారా? ఈయన్నే ఉండండి. అత్తారింటి నుంచి కట్టుబట్టలతో కన్నీళ్లతో పుట్టింటికి తిరిగొచ్చిన నా కూతురికి చెప్పు, ఏం చెప్తావు? ఏంటి బొమ్మలా అలా నిలబడి చూస్తున్నావు? మధుకి ఏం కాదు అన్నారు కదా. తన బతుకు ఏమవుతుందో తెలియక తను చెయ్యని తప్పుకి, తనకి పడిన శిక్షకి ఏడుస్తున్న మాధురికి ఏం చెప్తారో చెప్పండి. ఏమైంది మధు? ఎందుకు ఇంటికొచ్చావు? అక్కడ నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా?